గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా,
రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎలా తీర్చుకోగలం మీ రుణం, రంగం గురువీరం రంగం గురుధీరం, ఎలా మరచిపోగలమా మంచితనం, రంగం గురువీరం రంగం గురుధీరం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి వెలుగయ్యా.
తోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా. మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా. మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం. Almost 2 decades from we graduate from here. It's okay. Okay. Big clap for everyone. Sarojini madam, thank you madam. ఒకప్పుడు మేడం వస్తే స్కూల్లోకి ఎలా ఉండేదంటే ఎంత దూరం ఉన్నా సరే మేడం వస్తుంది చాలా జాగ్రత్త ఉండాలి అని అన్ని క్లాసులన్నీ చాలా స్ట్రిక్ట్గా అలర్ట్ అయ్యేవి. సరోజిని మేడం, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ టైప్. నెక్స్ట్ మన బయాలజికల్ టీచర్ సంపత్ సార్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గణతంత్ర ప్రజలతో వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు నాగమణి మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం మీరు కూడా మేడం. క్లాప్ క్లాప్ క్లాప్. ఆల్రెడీ పొద్దున ఒకే తిన్నారు కదా, కొంచెం ఉండాలి. తదుపరి సార్ గారు, ప్లీజ్ కమ్ టు ద డాష్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టీచింగ్ సార్. సారు ప్రస్తుతం ఆస్పత్రి మండల రివ్యూగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బిగ్ క్లాప్.
మన బయాలజికల్ టీచర్ అమ్మ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. We are so proud to be such a good teacher. నెక్స్ట్ మన పిఈటి సార్ హరిబాబు సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Hello, Malleshwari madam, please come to the dais, ma'am. Thank you coming to the get together party. Please big clap for Malleshwari ma'am. నెక్స్ట్ సీనియర్ ఉపాధ్యాయులు సోమసుందర సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విద్య ఎప్పటికీ మర్చలేము సార్. థ్యాంక్ యూ సోమసుందర్ సార్. Sir, Khalil and Salim sir, please come to the dais, sir, please. We are honored to welcome you, sir. Thank you. Sir, you are looking like a god here. ఒక చిన్న మైక్ అనౌన్స్మెంట్. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ కార్, ఫోర్త్ రెడ్ కలర్ కారు అడ్డుగా ఉంది. కొంచెం తీస్తే లోపలికి చైర్లు ఎత్తుకొని వస్తారు. రెడ్ కలర్ 48031 కార్. రాజేష్ సార్ని వేదిక కోరుతున్నారు. Sir, thank you, sir. Venkateswar sir, thank you so much. టీచర్ బ్యాడ్జెస్ ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఇక్కడ తీసుకురండి సురేష్. టీచర్ బ్యాడ్జెస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. తర్వాత కొండా సార్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. సార్ దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. గిడ్డేసారి గారు దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. Sir, thank you, sir. Viday, sir. Warm welcome to you. రంగనాథ్ సార్ గారు వేదిక రావాల్సిన కోరుతున్నాము. Mathalan, sir, please, sir, come to the dais, sir. Prasanna, sir, Bhaskar, sir, please come to the dais. Bhaskar, sir. Big clap for our students. వెంకటరమణ సార్ దయచేసి వేదిక రావాల్సిన కోరుతున్నాము. We will never ever forget our unforgettable memories. We have so many unforgettable days. స్టూడెంట్స్ ఎవరైనా వాలంటీర్స్ ప్లీజ్ కుర్చీలు తీసుకొచ్చి కొంచెం అరేంజ్ చేయగలరా ప్లీజ్? వాలంటీర్స్ కొంచెం కుర్చీలు తీసుకొచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా కూర్చుంటారు. వాలంటీర్స్ ప్లీజ్. మన తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రచురణతో మొదలవుతుంది. ఆ లోపు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ ఒకసారి వేదిక మీదకి రావాలి. ఏమనగా మీకు కావాల్సిన ఫోటోలు మన కోసం అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. టాప్లో QR కోడ్ ఉంది. QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ ఫోటోలు ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు.
స్వాగతం చెప్పడంతో వెల్కమ్ చేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం ఆల్ ద టీచర్స్. అండర్ యువర్ గైడెన్స్ we learn a lot. సార్ క్లోజ్ ఉండండి సార్, క్లోజ్ గా రైట్. ఓకే ఎస్ రెడీ సార్. దసైర్ సార్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ టు ద డాన్స్. Big clap for Dasagiri sir. వెయిట్ సార్, వెయిట్ వెయిట్ వెయిట్. సూరి కొంచెం వెనక్కి వచ్చి. సూరి సూరి వెనక్కి వచ్చేసి సూరి సూరి. రెడీ సార్, రెడీ. వెయిట్ వెయిట్. బిజినెస్ చేసాం కదా అండ్ బీటెక్ చేసాం, అన్ని ఏం చేసినా కూడా మీరు మా హార్ట్లో ఎప్పటికీ ఉంటారు సార్. టిల్ నౌ వీఆర్ లెర్నింగ్. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతిదీ గుర్తుంది సార్. మీరు చెప్పిన అహ్మద్ సార్ మీరు చెప్పిన మైటోకాండ్రియా గుర్తుంది, మేడం చెప్పిన టెన్సెస్ గుర్తున్నాయి. హలో ఓకే కోరుతున్నాము ప్లీజ్. లక్ష్మీనారాయణ మాట్లాడదు, క్లాప్ కొట్టు. పదిహేడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెలిగించిన జ్యోతి. మరి ప్రతి ఒక్కరూ మనం స్టూడెంట్గా ఫీల్ అవుదాం. ఈరోజు ప్రతి ఒక్కరూ స్టూడెంట్గా ఫీల్ అయ్యి ఈ మూమెంట్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్ట్. ప్రశాంత్ వారు ఇక్కడ నోటు స్పష్టంగా కనిపిస్తుంది. వారిని గుర్తు చేసుకుంటూ వారితో పాటు పనిచేసిన మన హాస్టల్ సార్ వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేసి వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాము. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.
गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ఈ శ్లోకము ఎందుకు చెప్పినారంటే గురు బ్రహ్మ అంటే గురువు సాక్షాత్తు బ్రహ్మతో సమానము అని. బ్రహ్మ తలరాతలు రాస్తాడు. మన భూమికి వచ్చిన తర్వాత మన గురువులు మన దిశానిర్దేశాలపై తలరాత రాస్తాడు. కాబట్టి గురువుని బ్రహ్మతో పొందడం జరిగింది. గురు విష్ణువు గురువుని సాక్షాత్తు ఆ విష్ణుదేవునితో మనం పూజించడం జరిగింది. గురుదేవో మహేశ్వర అంటే ఆ పరమశివుడు నీలకంఠుని సాక్షాత్ వాళ్ళ రూపమే మన గురువు అని చెప్పడం జరిగింది. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే మనందరికీ కూడా అతీతుడు, మన ఆత్మలో నిర్దేశమైన వంటి వాడు. ఆ భగవంతుని మనం చూడలేం కాబట్టి ఆ భగవంతుడు ఎలా ఉంటాడో మనం మన గురువులలో చూసుకొని మన మార్గదర్శకంతో ముందుకు పోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ టు. ప్రోగ్రామ్ ఎలా మొదలు పెట్టాలో మాకు తెలియని కరెక్షన్ని తన అనుభవం ద్వారా మరొకసారి కరెక్షన్ చేసినందుకు విజయ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మిలిందా ప్లీజ్ రెడీ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఆమె ఏదో షైగా ఫీల్ కావద్దండి, క్లాప్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ డే, వీఆర్ చిల్డ్రన్స్. మన తోటి విద్యార్థి ఉషారని వాళ్ళ అమ్మాయే ఈ మిలిందా. తను ఒక క్లాసికల్ డాన్స్ కి ఇప్పుడు డాన్స్ చేస్తుంది, క్లాసికల్ సాంగ్ కి. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లాప్ క్లాప్. స్టేజ్ యువర్స్. मूषिक वागन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पाद नमस्ते. मूषिक वागन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक
అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. మెలిందా, కంగ్రాచులేషన్స్ నాన్న, చాలా అద్భుతంగా డాన్స్ చేసావు తల్లి. ఏయ్ మల్లేష్ మిరిండా కాదు, మిలిందా. మెలిందా ఓన్లీ, లిజన్ రాంగ్. యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మన ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడవలసిందిగా, సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సరోజిని దేవి మేడం గారిని. సరోజిని మేడం దగ్గర హెడ్ మాస్టర్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన గురువర్యులకు ఈనాటి ఇన్ని బ్యాచెస్ కంటే ఈరోజు ఎక్కువగా సంతోషంగా ఉంది. ఎందుకంటే తొందరపడి క్లాప్స్ కొట్టినారు, ఇంకా నా సెంటెన్స్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు ఫుల్గా ఉన్న టీం వాళ్ళ మా బ్యాచ్ అనమాట ఇది. ఇంతకుముందు బ్యాచెస్ కూడా వచ్చినాను కానీ అందులో మిక్స్డ్ ఉన్నారు. ఇప్పుడు మొత్తము నేనున్నప్పుడే ప్యూర్గా ఉన్న టీం ఆర్ బ్యాచ్, అందుకే నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు క్లాస్ కొట్టారు. వేదికను అలంకరించిన రిటైర్ అయిన మన సంపత్ సార్ గారికి, ఇంకా ఎవరైనా ది గ్రూప్లో రిటైర్ అయిన వాళ్ళకు, తర్వాత మా టీంలో ఉన్న టీచర్స్, మహిళా ఉపాధ్యాయులు, తర్వాత పురుష ఉపాధ్యాయులందరికీ కూడా, తర్వాత నేను ఆ సంవత్సరం 2007-8లో ఉన్న, మీది 2007-8 బ్యాచ్ కదా, ఆ బ్యాచ్లో ఉన్న విద్యా వాలంటీర్స్కు అందరికీ కూడా మొట్టమొదటగా నూతన సంవత్సర శుభాకాంక్ష తెలుపుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం వారందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత ఎందుకంటే నేను రిటైర్ అయినప్పటికీ కూడా, నేను హెచ్ఎం అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులను గౌరవించాలి కాబట్టి వారందరికీ కూడా నమస్కారాలు. తర్వాత మమ్మల్ని ఆత్మీయంగా పిలిచి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనజేసినందుకు కూడా మీ అందరికీ కూడా నా శుభాశిస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఓకే, వెల్కమ్. తర్వాత చాలా ఉత్సాహంగా 1 month బ్యాకే వచ్చి పిలిచినారు. తర్వాత మళ్ళీ కోర్స్ ప్రింట్ అయిన తర్వాత కూడా వచ్చి ఇచ్చినారు. ఈరోజు అయితే చాలా బ్యాచెస్ ఏంటంటే సండే పెడుతున్నారు, మాకు కొంచెం కష్టంగా ఉంది. సెకండ్ సాటర్డే నిన్న పెట్టినా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే, సండే అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వర్కింగ్ డేస్ ఉంటాయి, అంటే పొంగల్ హాలిడేస్ కాబట్టి నో ప్రాబ్లం. కొన్నిసార్లు వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి సండే ప్రిఫర్ చేసి సండే ఏర్పాటు చేసుకుంటున్నారు. వీలైతే సెకండ్ సాటర్డే కూడా ఆ టైంలో పెట్టుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మేము సండే కొంచెం చర్చికి వెళ్తుంటాము. చర్చికి వెళ్ళి రిటైర్ అయిన తర్వాత కూడా ఆధ్యాత్మికతగా ఉండకుంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని చల్లగా చూడడం వల్ల మేము మిమ్మల్ని చల్లగా చూసినాం, అది ముఖ్య కారణం. కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, అయినప్పటికీ కొద్దిగా లేటుగా వచ్చినాను, సారీ. ఎందుకంటే చర్చిలో కొంతసేపు కూర్చొని వచ్చినాను. తర్వాత సంతోషాన్ని నేను వ్యక్తపరిచినప్పటికీ కూడా మీరు 1 month బ్యాక్ నుంచి పిలిచినప్పటికీ నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ సమావేశంలో, లాస్ట్ ఆత్మీయ సమ్మేళనంలో మేమందరం కూడా వార్డెన్స్ సార్ అందరం కూడా పాల్గొని ఎంతో చక్కగా సంతోషంతో
మీరిచ్చిన ప్రేమ విందులో మేము పాల్గొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పోయినాం. కానీ బ్యాడ్ లక్ కృష్ణారెడ్డి సారు మరణించి ఉన్నారు. ఆయన లేని లోటు చాలా మాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇందాక మీరు చేస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ సారు మేమంతా కూడా ఏదో తర్వాత మీరంతా సెటిల్ అయిపోయినారు, మీ జీవితం ఏ విధంగా ఉండాలి, మీరు ఏ మార్గంలో పోవాలి అనేది ఇంతకుముందు మేము లెసన్స్ చెప్పినాము. కానీ ఇప్పుడు జీవితంలో ఉన్న జీవితపు పాఠాలు మేము చెప్పేవాళ్ళం. సారు చాలా చక్కగా ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో లాస్ట్ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం నాకు చాలా అంటే హార్ట్ టచ్ అయింది. ఎలా అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సార్ కృష్ణారెడ్డి సార్, ఎందుకంటే ఈ సమయంలో ఆయన గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా మనం. ఎందుకంటే అందరము ఆయన నుంచి మేలులు పొందినోళ్ళం. ఆయన చాలా మందికి సహాయం చేసినాడు. ఆయన నుంచి మనం ఎన్నో మేలులను పొందినాం కాబట్టి ఆయనను మనము ఖచ్చితంగా తలంచుకోవాలి. ఆయన ఏం చెప్పినాడంటే, మీరు మమ్మల్ని అందరినీ పిలిచి మేము మీతో పాటు సంతోషంలో ఆనందంలో పాల్గొన్నాము. ఎట్ ద సేమ్ టైం మీ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఈ బ్యాచ్ కానీ అంతకుముందు బ్యాచెస్ కానీ ఎవరైనా కూడా మీ స్నేహితులలో ఎవరు ఏ పరంగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకొక రకంగా కానీ బలహీనులుగా ఉంటే, అంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందో మీ ఫ్రెండ్స్ని కనుక్కొని వాళ్ళకు సహాయం చేయండి అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము ఉపాధ్యాయులము, ఏదో దేవుని దయ వల్ల గవర్నమెంట్ జాబ్స్, తర్వాత పెన్షన్, మేము పర్వాలే సౌండ్గానే ఉన్నాము. కానీ మీ బ్యాచ్లో మీ ఫ్రెండ్స్, మీ మిత్రులు లేదా మిత్రురాళ్ళు ఎవరైనా కూడా ఏ ఏ అవసరతలో ఉన్నాయో, అంటే చాలా అంటే ఎవ్వరికి చెప్పుకోలేని కొన్ని బాధలు ఉంటాయి. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు. ఎందుకంటే ఎన్నో న్యూస్ వింటున్నాము. చిన్న చిన్న క్షణికావేశాలకు లోనయ్యి ఈ మహిళలు ఎందుకు బలహీనులు అవుతున్నారో ఏమో నాకైతే తెలియదు. మొన్న ఏదో ఒకటి మీర్పేటనో ఏదో ఒకటి చదివినాను. అమ్మాయి పెళ్ళి అయినప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి తల్లి దగ్గరే ఉందంట. ఒకతే కూతురు, వాళ్ళ నాన్న లేడు. సరే మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ అమ్మని కూడా తన దగ్గరే పెట్టుకుంది. ఆ బాబుకు ఒక కొడుకు, భర్త జాబ్ చేస్తున్నాడు. భర్త జాబ్కి వెళ్ళి వచ్చే లోపల ఆమె హ్యాంగ్ చేసుకుంది, పిల్లోనికి విషం ఇచ్చింది. తల్లి తన బిడ్డ మనవడు చనిపోయింటే నేనెందుకు బతకాలని ఆమె కూడా విషం తీసుకుంది. ఆమెకు కూడా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ వింటుంటే అసలు మానసికంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలకు ఓర్చి మేము ఇంతవరకు వచ్చినాం. చిన్నవి కూడా ఓర్చుకోలేక ఉన్నారు. భర్త కొట్లాడితే ఓర్చుకోలేరు, భార్య వేధిస్తే భర్త ఓర్చుకోలేడు. ఇంకా వేరే 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 రకాలుగా ఎన్నో న్యూస్ చూస్తుంటారు. కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి నేను నా సర్వీసులో నేను ఇంతవరకు చూడలేదు. మంచి పద్ధతిలో పిల్లల్ని అంటే నాకు అసలు మాటలు రాకున్నాయి. ఎందుకంటే ఆయన చాలా గుర్తొస్తున్నాడు. ఈసారి నేను రాకుండా ఉండాలని అనుకున్నాను. కాకపోతే పిల్లల యొక్క ఆప్యాయత, అభిమానము, ఆ ప్రేమను చూసి వచ్చేసిన. కానీ వచ్చినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. అయితే ఎవరమైనా కూడా వెళ్ళిపోయే వాళ్ళమే, పుట్టుట గిట్టుట కొరకే.
ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా పిలుస్తాడు, అంతవరకు మంచి పనులు మనం చేయాలి. ఆయన కూడా మంచి పనులు చేయడం వల్లనే ఇంతవరకు మనకు గుర్తొస్తుంది. కాబట్టి మీరు కూడా, మనందరం కూడా మన జీవితాల్లో ఎంతో కొంత గొప్ప సహాయాన్ని ఇతరులకు చేయాలని, ఆ విలువను మనకు స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఆయన నేర్పించినాడు. కాబట్టి మనం ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాలి. అందరూ ఆయన మేలులను పొందిన వాళ్ళమే, మేము కూడా పొందిన వాళ్ళమే. ఎందుకంటే మాకు కూడా చాలా హెల్ప్ చేసినారు రిజల్ట్ రావడానికి కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, అన్ని విషయాల్లో కూడా మాకు మంచి సహాయకారిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనము గుర్తు చేసుకోవాలా. తర్వాత ఇంకా ఎవరికి కూడా, మేమైతే ఒక సోషల్ టీచర్ని పోగొట్టుకున్నాం, ఒక పీఈటీ టీచర్ని పోగొట్టుకున్నాం, సార్ కృష్ణారెడ్డి సార్ని కూడా పోగొట్టుకున్నాం. అందుకే నాకు చాలా బాధ ఉంది. దేవుడు ఇంకా ఎవ్వరికి కూడా ఇంత తొందరగా తీసుకుపోయేది ఉండకుండా అందరూ కూడా చల్లగా ఉండాలా, మీరందరూ కూడా చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ 2026వ సంవత్సరంలో మీ అందరికీ, మీ కుటుంబాల్లో అన్ని మేలులు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు మీకు అందరికి అనుగ్రహించేటట్టు ప్రార్థన చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ద స్పీచ్ మేడం. మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు. మా బాల్యం నుంచి, మా యవ్వనం నుంచి, ఈవెన్ ఏమంటారు ముసలితనం వరకు కూడా మీరు చాలా విషయాలు చెప్పారు. అలాగే సొసైటీ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు మేడం. ముఖ్యంగా అందులో మీరు చెప్పినవి ఫస్ట్ మీకు సండే ఇన్కన్వీనియన్స్ కనిపించడం, ఐ థింక్ మా ఫ్రెండ్స్ ద్వారా మేము సారీ మేడం. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాం. ఇంకొకటి మేడం చెప్పారు, మనమంతా కలిసి కూడా పెడతాం మేడం, ఖచ్చితంగా పెడతాం. మళ్ళీ పెడతాం మేడం, మాకు పెన్షన్లు వస్తాయి అప్పటికి. ఆ డబ్బుతో ఖచ్చితంగా పెడతాం మేడం. సో నెక్స్ట్ హెల్ప్ గురించి చెప్పారు మేడము. ఈ విషయం గురించి హుసేన్ వలీని అభినందించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలని చాలాసార్లు మా ఫ్రెండ్స్ చెప్పేవాడు మేడం. థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకా మరీ ముఖ్యంగా మీకు 30 రోజుల ముందు చెప్పారన్నారు. అది మా ప్లాన్ అలా ఉండడం వల్ల జరిగింది, డోంట్ మైండ్. ఇంకా కృష్ణారెడ్డి సార్ గురించి చాలా వివరంగా చెప్పారు మేడం. మేము ఖచ్చితంగా వి టేక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ దట్. మల్లయ్య ఎక్కడున్నారు? మీ గంటలతో మమ్మల్ని నిద్ర లేపేవారు. మాధవ్ మేడం మన ఎగ్జామ్స్ లో మనకి కాపీ చేస్తున్నా కానీ పాపం. మల్లయ్య దయచేసి స్టేజ్ దగ్గర రండి, ఏం ప్రాబ్లం లేదన్నా. మీరు కూడా మాకు ఒక గురువే. 2007, 2008 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి మన హెడ్ మాస్టర్ సరోజినీ దేవి మేడం గారికి, అప్పట్లో మాతో పాటు పనిచేసి అంటే కలిసిమెలిసి ఉపాధ్యాయులకు మాతో పాటు కలిసిమెలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ అప్పట్లో వాలంటీర్గా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. మన ప్రియతమైనటువంటి క్రీస్తు శేషులు స్వర్గీయ కృష్ణారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా
ఈ సభాముఖంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన లేని లోటు ఇప్పుడు బాగా కనపడుతుంది. మేడం గారు, సరోజిదేవి మేడం గారు మంచి సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్గా గుర్తింపబడ్డారు. ఆమె డిసిప్లిన్ వెన్నతో పెట్టినటువంటి విద్య, క్లాస్ రూమ్లో పిల్లలు విద్యార్థులు క్రమశిక్షణతో వెలగాలని పదే పదే చెప్పడం జరిగింది. తర్వాత కృష్ణారెడ్డి సారు ఈ యొక్క హాస్టల్ విద్యార్థులకు ఎంతో సేవ చేసినాడు. ఆయనను ఈ సభాముఖంగా మనము తలుచుకోవాలి. ఆయన ఎక్కడున్నా మన వైపు చూస్తూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. నాకు రోజు కూడా కృష్ణారెడ్డి సారు గుర్తొస్తుంటాడు. ఏం చేస్తాం మరి, మన యొక్క దురదృష్టం అట్లా ఉంది. విద్యార్థులు ఈ యొక్క 2007-8 విద్యార్థులు 18 సంవత్సరాల కిందట మేము చదువు చెప్పినాము. మమ్మల్ని గుర్తించి మా ఇంటికి ఫోన్ చేసి, ఇళ్ళకు ఫోన్ చేసి రమ్మని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు మారిపోయినారు. మేము కనుక్కోలేకున్నాం. ఎక్కడన్నా బజార్లో కనుక్కున్నా కూడా గుర్తించలేకున్నాం. మీకై మీరు గుర్తిస్తే కానీ మేము కనుక్కోలేము. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబాన్ని హాయిగా చల్లగా కాపాడుకోవాలి. మీ పిల్లలను శ్రద్ధగా చదివించుకోవాలి. ఏదో విధంగా మీరు కూడా బాగా సెటిల్గా అయ్యి మీ పిల్లలను కూడా ఉద్యోగాలు తెప్పించి మీ యొక్క జీవితము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క నూతన సంవత్సరం మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభాముఖంగా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల రావు సార్ గారు.